నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేసే విధంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యవహరించారని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారని చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కార్యకర్తల సైనికుల్లో పనిచేయాలని అన్నారు. నామినేట్ పదవుల కోసం దిగజారుడు రాజకీయాలు చేయవద్దన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేసే ప్రతి కార్యకర్తకు సముచిత ప్రాధాన్యం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజేశం, మండల మహిళా అధ్యక్షురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ గారి విగ్రహం నెలకొల్పడం చాలా సంతోషం. ఎందుకంటే దేశం కోసం వారు ప్రాణత్యాగం చేశారు కాబట్టి ఇప్పుడు మనం ఏ గ్రామంలో చూసినా ఇందిరమ్మ రాక గురించి మనం స్మరించుకుంటున్నామంటే ఆమె ఏ విధంగా పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డదో మనందరికీ తెలుసు. అదే కాదు, మెదక్ పార్లమెంట్ నుంచి ఇందిరాగాంధీ గారు ఎంపీగా గెలిచిన సందర్భం కూడా మీకు తెలుసు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి ఇందిరాగాంధీ గారికి నిజమైన నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు మన ప్రభుత్వం లేదు. మనం చేసే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రజలకు వివరించి ప్రతి ఒక్క కార్యకర్త ఎంపీ క్యాండిడేట్ గా పనిచేయాల్సిన అవసరం ఉంది. మన ఏవైతే నామినేటెడ్ పదవులు ఉంటాయో కూడా అవి కూడా మెరిట్ బేస్ లో మాత్రమే వస్తాయని మీ అందరికి చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరి రికమెండేషన్లు ఉన్నాయి, ఏ ఒక్క వార్డులో కావచ్చు, ఏ ఒక్క బూత్ లో కావచ్చు, ఏ ఒక్క గ్రామంలో కావచ్చు, మీరు ఏ విధంగా మెజార్టీ తెచ్చుకోగలుగుతారో అప్పుడే మీ అందరికి కూడా పదవులు వస్తాయని చెప్పి నేను మీ అందరికి చెప్పడం జరుగుతూ ఉంది. లేదు దగ్గర సీనన్నకు దూరం అనేది ఏముండదు. ఖచ్చితంగా మనకు మెజార్టీ రావాల్సిందే. అత్యధిక మెజార్టీ మన సిద్దిపేట జిల్లాల దుబ్బాక నియోజకవర్గం నుంచి ఇచ్చినప్పుడే మనం నిజంగా ఈరోజు ఇందిరాగాంధీ విగ్రహాన్ని నిలబడినటువంటి వారి ఆశయాన్ని ముందు తీసుకుపోతాం. అదే కానీ 2 నెలల వ్యవధిలోనే 2-2.5 నెలల వ్యవధిలోనే నిధులు కూడా తీసుకురావడం జరిగింది. మీ అందరికి చెప్తాను. ఆ పనులు కూడా ప్రారంభిస్తాం. 35 కోట్లు 2 నెలల. వాళ్ళు కనీసం 5 సంవత్సరాలలో ఈ 9 సంవత్సరాలు తెచ్చింది ఏం లేదు. ప్రభాకర్ రెడ్డికి మతి భ్రమించి పిచ్చి మరలు మాట్లాడుతూ ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. డిపాజిట్ రాలే, ఇంకోటి రాలేదు అంటాడు. ఒక రాజకీయ వ్యభిచారి ప్రభాకర్ రెడ్డి తెలంగాణ సంపదను దోచుకొని పేద ప్రజల నిస్సహాయతను సొమ్ము చేసుకొని ఓటుకు 2000 ఇచ్చి గెలిచిన ఈ సన్నాసి ప్రభాకర్ రెడ్డి. ఇటువంటి గెలుపు ఒక ప్రజాస్వామ్యవాదిగా నాకు అవసరం లేదు. ప్రజల్ని మెప్పించి గెలిచాలే నాయకుడు కానీ ప్రజల అవసరాల్ని, వాళ్ళ నిస్సహాయతని తీసుకొని గెలిచిన ఇలాంటి ప్రభాకర్ రెడ్డి ఒక రాజకీయ వ్యభిచారి. ఇలాంటి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి గెలుపు కూడా మనకు అవసరం లేదు. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ 2 నెలలు కష్టపడండి. ఖచ్చితంగా రాబో కాలంలో మీ అందరినీ గుర్తించే బాధ్యత నేను తీసుకుంటా. మరొకసారి ఇందిరాగాంధీ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం మనం అందరం చేసి మరి ఎంపీ ఎన్నికల్లో అంతరిగా మెజార్టీ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్.